గత వారం రోజులుగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ డిఎస్సి పైన చేస్తున్నటువంటి రాద్ధాంతం అంతా ఇంత కాదు. మెగా డిఎస్సి 2025లో 16,347 పోస్టులకు గాను నోటిఫికేషన్ ఇస్తే 15,941 పోస్టులకు అభ్యర్థులు వివిధ గ్రేడ్లో సెకండరీ గ్రేడ్ టీచర్స్ కానీ, తర్వాత స్కూల్ అసిస్టెంట్స్ కానీ, ట్రైనింగ్ టీచర్స్ కానీ, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ టీచర్స్ కానీ, పీఈటీస్ కానీ, ఇలా కేటగిరీ వైజ్గా అన్ని దానిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అన్ని రిజర్వేషన్లు రోస్టర్ పద్ధతిలో మెయింటైన్ చేస్తూ ఎప్పుడు ఎవరికి ఏ విధంగా అయినా పారదర్శకంగా ఎన్నడూ జరగని విధంగా డిఎస్సి మెగా డిఎస్సి 2025ను నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఒకే చోట 15,941 కుటుంబాలకు ఏకతాటిన ఒకే రోజు అందరికీ నియామక పత్రాలు అందజేసిన ఘనత గౌరవ విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. 2018లో డిఎస్సి అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే చేశారు. అదే తర్వాత 2019 నుంచి 2024 వరకు ఒక్క ఏమన్నా పోస్ట్ ఫిలప్ చేసినారేమే, అది పనికిమాలిన పోస్టులు ఏమన్నా ఉంటే అవి ఏమన్నా అది సచివాలయంలో సందర్శించి 20,000, 25,000 సంబంధించిన ఒక్కొక్క ఎంఏ, ఎంఈడి, ఎంటెక్లు, బీటెక్లు చేసిన వాళ్ళందరూ ఆ సచివాలయ ఉద్యోగాల కోసం తీసుకున్నారు. 200 మందో 250 మందో ఆ విధంగా తీసుకున్నారు. కానీ ఇంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఒక మెగా డిఎస్సి అనేది 15,941 మంది అభ్యర్థులు, అంటే మొత్తం 16,347 మందికి నోటిఫికేషన్ ఇస్తే 15,941 మంది అర్హులైనారు. 406 మంది అర్హత లేని కారణంగా ఆ పోస్టులను వేకెంట్గా పెట్టడం జరిగింది. ఇందులో మీరు కేటగిరీ వైజ్గా అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటా, స్పోర్ట్స్ కోటా, ఇవన్నీ కోటాస్ అన్ని ఏ విధంగా హారిజాంటల్, వర్టికల్ పద్ధతిలో దాన్ని నియామకం చేసి దీనికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ కూడా ఈ రాష్ట్ర శాప్ మీరేందో స్పోర్ట్స్ కోటాలో అవగతలు జరిగిన స్పోర్ట్స్లో చాలా మందికి అనర్హులకి మీరు పోస్టులు ఇచ్చినారు. ఎక్కడైనా ఒక్క చోటైనా ఎక్కడైనా ఈ కోర్టుకు పోయి మేము ఈ దాంట్లో తప్పు జరిగింది అని ఎక్కడైనా ఒక్కటైనా నిరూపించగలరా? ఎందుకయ్యా మీకు ఊరికి అనవసరం ఏదో ఒకటి రాద్ధాంతం చేయాలా, పబ్లిక్ని డైవర్ట్ చేయాలా? రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతూ ఉంది, సంక్షేమం జరుగుతూ ఉంది, దానిపైన మాట్లాడండి. ఇది కావాలా మన రాష్ట్రానికి, పోలవరం త్వరగా పూర్తి చేయండి అని అడగండి. అదేవిధంగా అమరావతి రాజధానిని త్వరగా పూర్తి చేయండి అని అడగండి. ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, వాటాల గురించి అడగండి. అదేవిధంగా నికర జలాలు ఏ విధంగా వాడుకోవాలా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నదీ వనరులను ఏ విధంగా ఉపయోగించుకోవాలా, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల గురించి ఏదైనా మాట్లాడండి. జనాల అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, జనాల సంక్షేమం కోసం ఏదైనా మాట్లాడండి. ఈరోజు చెప్పిన మాట చెప్పినట్లుగా ఈరోజు మహిళలు ఫ్రీ బస్ అయితేనేమి, అదేవిధంగా వంట గ్యాస్ సిలిండర్లు అయితేనేమి, ఈ మెగా డిఎస్సి అయితేనేమి, అలాగే 3,000 పింఛన్ని పెంచుతామని చెప్పి గతంలో ఉన్నటువంటి 4,000 పింఛన్ కూడా పెంచి బ్యాలెన్స్ ఉన్న 3 నెలల కాలంలో కూడా 7,000 ఇచ్చిన ఘనత, 4,000, 6,000, 15,000 పింఛన్ ఇంత భారీ ఎత్తున చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ దేశంలోనే ఇలాంటి అభివృద్ధి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ప్రప్రథమంగా మన రాష్ట్రంలోనే ఉన్నాడు. మేము ఒకటే అనుకుంటున్నాం, మీరేందో స్పోర్ట్స్ కోటాలో ఏదో జరిగిందని శాప్ ఎండి గారు శ్రీమతి ఎస్ భరణి గారు డీటెయిల్డ్గా ఏ విధంగా ఎట్లా పోస్టులు ఫిలప్ చేసినారు, ఎవరో అనర్హులని ఉద్యోగం రాని వాళ్ళని నలుగురిని పెట్టుకొని మీరు వాళ్ళకి పోస్ట్ రాలేదు, వీళ్ళకి పోస్ట్ రాలేదంటే మీరు ఒక ఆధారం చూపితే ఏ విధంగా అడుగుతారా? మీరు ఆధారం చూపకుండా వివేకుగా మీరు గౌరవ విద్యాశాఖ మంత్రులు, మా యువ నాయకులు నారా లోకేష్ గారిని రాజీనామా చేయాలి. ఏ పద్ధతి, ఏ ఆధారంతో అడుగుతున్నారు మీరు? మీకు కొంచెమైనా సిగ్గు ఎగ్గు ఉండాలి. అనవసరంగా మీరు ఈ చౌకబారు మాటలతో మీ యొక్క స్థాయిని దిగజార్చుకుంటున్నారు. దయచేసి ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో
ఎవరైనా అభివృద్ధి కోసం, ఎవరైనా జాబ్ల కోసం, ఈరోజు పెట్టుబడులు తీసుకురావడం కోసం అనేక దేశాలు తిరిగి కొన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు పెట్టుబడులు ఈ దేశానికి తీసుకుని వస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్ అయితేనేమి, అదేవిధంగా మన కియా పరిశ్రమల దగ్గర అక్కడ పరిశ్రమలు కొన్ని వస్తున్నాయి. ఇలాంటి పరిశ్రమలన్నీ వచ్చి ప్రైవేట్ సెక్టార్లో కూడా నిరుద్యోగ సమస్యను రూపుమాపే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈరోజు దేశంలోనే ఉన్నటువంటి ఐటీ విద్యాశాఖ మంత్రుల్లో గౌరవ నారా లోకేష్ గారు చాలా ముందడుగులో ఉన్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క పెట్టుబడుల సేకరణలో వాళ్ళు చేస్తున్న కృషి అభినందనీయం. మీరు ఆయనకు పోడాల్సింది పోయి అనవసరమైన విషయాలలో జరిగిన దానిలకు ఎవరైనా బాధితులకు ఎవరైనా పరామర్శిస్తారు. బాధితులు పరామర్శించకుండా జైల్లో ఉండే వ్యక్తికి ఎవరైనా దోషికి పరామర్శిస్తారా? అమరావతి వద్దు అని చెప్పేది, రాష్ట్రానికి రాజధానే లేదు అని చెప్పేది, ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేట్మెంట్. ఒకసారి ఏమంటాడు, విజయవాడ రాజధాని, అమరావతి అంటాడు, విజయవాడ అంటాడు, మావిగన్ అంటాడు. ఏంది ఇవన్నీ అర్థం లేనివి? అసలు ఈ రాష్ట్రానికి తల్లి తండ్రి లేని బిడ్డలుగా చేసేదానికి ఈ రాష్ట్రానికి రాజధానే లేదంట. ఒక గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి రాజ్యాంగంలో ఎక్కడ రాజధాని లేదని చెప్తారా? ఏం మాట్లాడుతున్నారండి అసలు మీరు? అసలు ఎక్కడ పోతున్నారు మీరు? అసలు దీని డీటెయిల్స్ గురించి అప్పటి ఐఏఎస్ ఆఫీసర్ విద్యాశాఖ సెక్రటరీ అయినటువంటి శశిధర్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి టీకే అనిల్ కుమార్ గారు కూడా దీనిపైన వివరణ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా పోస్టులు భర్తీ చేశాం, ఎవరెవరికి ఎన్నెన్ని పోస్టులు, ఎస్సీ ఎంత, ఓసీ ఎంత, బీసీ ఎంత, అందులో హారిజంటల్, వర్టికల్, ఈ విధంగా అన్ని ఒక్కొక్క దాని గురించి డీటెయిల్స్గా ఇచ్చారు. ఎక్కడైనా సరే అవగతగా జరిగిన ఇంతదాకా ఎవరైనా ఉద్యోగస్తులు రోడ్లపైన వచ్చి ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయేమయ్యా? ఈరోజు చూస్తూ ఉంటే ఈ టీచర్లు దాదాపు అందరూ కర్నూలులో అయితేనేమి, అదే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు కష్టపడి ఈరోజు ఉద్యోగం తీసుకొని వస్తే మీరు వాళ్ళకి దగాటిఎస్సీ అంటారా? వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తారా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యోగస్తున్నట్టు డిఎస్సిలో అర్హత పొందినటువంటి పనిచేస్తున్నటువంటి టీచర్ల కుటుంబాలందరికీ క్షమాపణ చెప్పాలని బేషరతుగా కోరుకుంటూ రాజీనామా చేసే, అసలు ఏ విధమైనటువంటి ఆరోపణలు లేకుండా మీరు వేగ్గా మాట్లాడితే సిగ్గు తలదించుకుంటున్నారు అందరూ. ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఎందుకు రాజీనామా చేయాలి అంటే ఢిల్లీలో ఎవరో కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఏదో చేస్తున్నారు, ధర్మేంద్ర ప్రధాన్ ఏదో లీకేజ్ అయ్యింది మన నీట్ పేపర్ అంటే దానికి ఒక పద్ధతి ఉంది. అది వాస్తవంగా జరిగింది, కోర్టు కూడా ఇచ్చింది. కాబట్టి అది ఎక్కడైనా అవగతలు జరిగినట్టు ఒక్క ఆధారం చూపిస్తే చాలు అని చెప్పి ఈ సందర్భం మీకు సవాల్ చేస్తున్నాం. ఏ చర్చకు సిద్ధం అని చెప్పి మా యువ నాయకులు నారా లోకేష్ గారు అంటున్నారు. ఏ చర్చకైనా సిద్ధం రాండి అని చెప్పి. లేదా ఎవరు కావాలా మీకు? ప్రిన్సిపల్ సెక్రటరీ కావాలా, ఎడ్యుకేషన్ సెక్రటరీ కావాలా, శాప్ ఎండి కావాలా, ఎవరు కావాలా చెప్పండి, రండి, ఎప్పుడైనా సరే చర్చకు సిద్ధం అంటున్నారు. దానికి కూడా మీరు సిద్ధంగా లేరు. ఎందుకండి ఇవన్నీ చౌకబార్లు విమర్శలు చేసుకుంటారు? అసలు సిగ్గు ఎగ్గు లేకోకుండా మీరు ధర్నాలు ఈ విధంగా చేస్తున్నట్టుంటే అందరూ నవ్వుకుంటా అన్నారు ప్రజలు. కాబట్టి ఇప్పుడైనా మీరు ఇవన్నీ మానుకొని ప్రజా సంక్షేమం, అభివృద్ధి గురించి పాటుపడాలని చెప్పేసి వైసీపీ శ్రేణులకు హితవు పలుకుతూ ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై హింద్, జై బాబు, జై కందికుంట.